వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. అందరూ ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాము. మరి మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే దోస్తులు, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ ఎట్లున్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. అయితే దోస్తులు, మన వీడియోస్ అయితే మస్తు ఎంకరేజ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా, ఎవరైతే మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారో. అయితే ఈ రోజు మన వీడియో ఏంటి అంటే, ఇంటికి ఆడబిడ్డ వస్తే పార్ట్ 3 సీజన్ 2 అన్నమాట. ఇక ఈ సిరీస్ అయితే చాలా మందికి నచ్చుతుంది. ఇక దోస్తులు, మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ప్లీజ్ కొంచెం లైక్ చేయండి. హైప్ వస్తే హైప్ పాయింట్స్ ఇవ్వండి. కొంచెం చిన్న ఛానల్ కదా, సపోర్ట్ చేసిరంటే మంచిగా ఉంటుంది. బర్రదన అక్కడ నా మొగునికి ఫోన్ చేసి నేను బయటికి పోయినా అని చెప్పి ఇక్కడ పంది పడినట్టు పడినావు అని. బర్రదన లేవలే చూసిన అనుల్లా ఎట్లా పడినదో, దున్నపోతు కదా పడినట్టే పంటది. పంటే ఎవరు ఎంత పిలిచినా దీనికి ఇనవన్నే ఇనవడదు. వస్తాలే ఓ బాగా మాగమన్నావు లేలే. నువ్వు ఎప్పుడు వచ్చినావు సర్తవ్వా? నేను ఎప్పుడొస్తే నీకేంది, నువ్వు పెట్టాల్సిన వెంటనే అయితే పెట్టినావు కదా. నీ కొడుకుకి ఫోన్ చేసి నేను పార్టీలో పోయినా అని దేని చెప్పినావు? అయినా నీకొచ్చి ఎవరు చెప్పిర్రు ఇంటికి వచ్చి? అయ్యో ఏంది, నా కొడుకు దీనికి ఫోన్ చేసి ఇట్లా అన్నాడా ఏంది? నేను నా పేరు చెప్పకు అని అంటాను కదా, ఇది నన్ను బతకనిస్తుందా? అబ్బర కొడుకు. అగో ఈడ నేను గింతగానం నోరు చించుకొని అడుగుతా అంటే నువ్వు గొలుగుతానమేంది? ఏందో చెప్తావా చెప్పవా? నీకు వచ్చి చెప్పినోళ్ళు లేవతి? అయ్యో అది కాస్తవాగి మల్లమ్మ లేదా, మల్లమ్మ వల్ల చెల్లె బిడ్డ వచ్చిందంట అక్కడికి, నేను చూసిందంట. గట్లనే ఇక నన్ను ఇట్లా వాళ్ళ పెద్దమ్మని ఇట్లా కలిసిపోతానని వచ్చింది. ఆమె చెప్తే తెలుసు. నాకేం తెలుసవ్వా, నువ్వు బ్యాంకుకు పోతామన్నావని నా కొడుకు చెప్పే. నేను బ్యాంకు పోయిన నా కొడాలంటే కాదు కిట్టి పార్టీకి వచ్చిందని ఇక పొల్ల చెప్పితే, నేను అంతటన్నా ఇట్లా పోలేదంటారా, కిట్టి పార్టీ పోయిందంట. మరి బ్యాంకుకు పోతానని ఎందుకురా నాతో అబద్ధం అన్నవని అన్నా కానీ నేనేమనలేదవ్వా. అబ్బాబాబా ఏం నాటకాలు ఆడతాను, చిచ్చి. అమ్మ ఉన్నారానే? అగో వచ్చింది కదా ఇక నీ బిడ్డ. అయ్యో ఏందవ్వ గట్లా అంటాను? నీకు తెలియకుంటామని వచ్చిందా? ఫోన్ చేయనే చేసే వస్తానా అని మళ్ళీ వచ్చింది కదా నీ బిడ్డ ఆడబడుతుంది. మా ఇంట్లోనే ఉన్నాం, లోపలికి రా. బాగున్నావా వదినే? బాగున్నావా అనే అమ్మ? ఏం బాగుంటాం, మస్తు బాగుంటాము. ఉన్నాయి కదా మీ అమ్మ పుల్లలు పెట్టడానికి, బాగుండకుండా చేయడానికి. ఇక నువ్వు వత్తివి, నువ్వు దిగుతివి, ఇకేం మంచిగా ఉంటాం. ఏందమ్మా వదిన అట్లా మాట్లాడుతుంది? నేను రావడం ఇష్టం లేదానే? అదేం కాదు బిడ్డ, చిన్నగా లొల్లైంది. పొద్దుగాల అన్ననేమో వదిన బ్యాంకు పోతానని చెప్పిండు. ఇంకా పొల్లో ఆమె ఉన్నది కదా, ఆమె వచ్చింది. ఆమెనేమో ఇదేదో కిట్టి పార్టీ పోయిందంటే ఆడ చూసిందంటే అదే చెప్తే నేను అన్న కూకోక ఫోన్ చేస్తుంది. ఈ అన్న మరి అది ఫోన్ చేసినట్టున్నది వాళ్ళకి, ఏమన్నాడో ఏమో. ఇప్పుడు వచ్చి నాతో ఒకటో లొల్లు పెట్టుకుంటుంది వచ్చే వరకు. ఎందుకే అమ్మ వదిన అసలు ఊరనే ఊరదు? ఏమో తీ బిడ్డ, కాలు చేతులు అడుక్కపో. ఎప్పుడు తిన్నావో ఏమో పో. ఏ మధ్య అమ్మ మనసు అంతా మంచిగా అనిపించలేదు, ఎందుకంటే నచ్చిందా అనిపిస్తుంది. ఏ ఒక్కపో బిడ్డ, ఏం కాదు, వదిననే కదా మన వదిన అన్నది. ఏమన్నీ పట్టించుకుంటే ఎట్టా? పోయింది నువ్వు. అవు బాపేడి పోయిండే అమ్మ? బాపు పక్కూర్ల పని ఉంటే వేయండు, రేపు సాయంత్రం వస్తాడు. సరే అమ్మ. ఏ కూర అన్నవేళ చీయలా? ఏం కూర అన్నక్క? దొండకాయ ఫ్రై చేసిన. అయ్యా ఇక అదే ఉన్నది, సాయంత్రం కూడా అదే అవుతుంది కావచ్చు. అవునే రాజే పోయినా మరి ఇంటికన్నా అన్నాడా? ఏమో ఈ మధ్యలో పనికి చక్కగా పోతలేడు, ఏమైనా తాగుతాను అంటాను కదా ఇంట్లోనే. గిట్లయితే ఎట్లనే ఇక ఈయనన్నా మారడా? ఇక నేను ఏం చెప్పాలి మళ్ళక్క, చెప్తే తినేటోడు. అయ్యా ఏమన్నా అంటే పోతాడు, బగ్గి ఇరుగా తాగుతాడు, ఇంట్లో అంటాడు. పోవడంటావా? ఇయ్యాల పోతే మళ్ళీ ఎన్నట్టుకో. ఎట్లనే లచ్చి మరి గిట్లయితే పుల్లగాలు ఎదగబట్టే ఇంకా ఎన్ని రోజులు ఇట్లుంటాడు? ఇక మారుతాడేమో అని చూస్తే మారతలేడు కదా. ఇక ఓ బాగా తాగుతాడు ఇల్లమ్మగుడు. ఇక మరి పిల్లలు ఎదుగుతారు ఏందయ్యా అది ఇదని మాట్లాడితే నన్నే కొట్టగొట్టేస్తాడు. ఇక మీకు తెలియనియా మా ఇంట్లో లొల్లు జరుగుతాడు చూడనియా? పెద్దమ్మ మంచిగా ఉన్నారానే? ఆగో నువ్వెప్పుడు వచ్చినావే చిట్టి పట్నం నుంచి?
ఇప్పుడే వస్తానవా? అవు పెద్దమ్మ ఇప్పుడే వస్తానా. ఇక ఫ్రెండ్స్ కిట్టి పార్టీ ఉంది వచ్చిన. ఇక నిన్ను కలిసిపోదామని ఇందాక వచ్చిన. అగో అవునా ఏ బిడ్డ, దాదా ఇంట్లో పోదా తిందువురా, ఏ పుట్ట తిన్నావో ఏమో. అవో ఎవరు మల్లక్క ఈమె? అయ్యో గీమే మా చెల్లె బిడ్డే. అవో ఏంది చిన్న చిన్న పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని వచ్చింది, ఏడా ఉంటది? అయ్యో కలక్క, అది అమెరికా నుంచి వచ్చింది, అమెరికాలో ఉంటది. అబ్బో అవునా? అవును. ఇక సరే నేను ఇంట్లో పోతా, బిడ్డ ఎప్పుడు తిన్నదో ఏమో అన్ని పెట్టాలి ఇంకా దానికి. అవు పెద్దమ్మ వత్తంటే శాంతమ్మ లేదా ఆ ఆంటీ వాళ్ళ ఇంటికి పోయినా. అవు వాళ్ళ ఇంటికి ఎందుకు పోయినావా అవ్వ నువ్వు? అవో ఏంది పెద్దమ్మ, వాళ్ళ కోడలు కూడా కిట్టికి పార్టీకి వచ్చింది. మా దోస్తాన్లా ఉన్నదంట ఆమె కూడా. ఇక అట్లనే ఆమెను కూడా కలిసి పోదాము అనేసి పోయినా. కోడలు కూడా వచ్చిందా పార్టీకి? అబ్బో తిట్లాడి బాగానే తిప్పుతుంది. ఆంటీ వచ్చింది. అవునా సరే సరే. అబ్బాబ్బా ఏం సోకులు ఆడుతుంది, సోకులకైతే రందే లేదు దాని కోడలకైతే. కానీ ఇంట్లో వాళ్ళనైతే అసలు దేకను కూడా దేకదు, ఎట్లా మాట్లాడుతుంది ఎట్లా చేస్తుంది. అబ్బాబ్బో ఉండాల్సిన ఆడిదే కానీ అది. అబ్బో ఇంకా దాని గురించి మాట్లాడుతాన్నావు ఇక దాని గురించి మాట్లాడు, టైం వేస్ట్ మనకు. ఇక సరే నేను పోతానా. అవును పెద్దమ్మ, ఇంత ముందుకు అక్కడ వాళ్ళు ఎందుకు అట్లా అన్నారు? వాళ్ళ కోడల గురించి తిప్తే ఎంతగానో తిప్పుకుంటారు ఎందుకు? నీకు తెలియదు బిడ్డ వాళ్ళ కోడల గురించి. అదేమైనా తక్కువ ఆడదు అనుకుంటానవా? అత్త నోడదు, ఆడబిడ్డలు నోడదు, మామ చూడదు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది, బగ్గ తిరుగుతుంది. ఇక గట్లున్నాక ఇక ఊర్లో జనాలు అన్నారా? అబ్బో అవునా? బయట మరి బాగా పొగుడుతారు కదా ఆమెని. ఒక దాని పొగుడు కూడానా ఇంకా? ఓ అవునా, ఓకే ఓకే పెద్దమ్మ. అమ్మ నాయన అందరు మంచిగా ఉన్నారా బిడ్డ? అబ్బో ఒక్క మాటనన్నా ఫోన్ చేసి చెప్పకపోతే కదా అవ్వ నాకు. ఇంటికి రాక రాకత్తివి, ఏం చేయకపోతుంది, ఎట్లా ఏం కథ? అయ్యో ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు నేను అయినా డైట్లు ఉన్నాయి, ఏం తింటలేను పెద్దమ్మ. ఇక ఏదో మా పెద్దమ్మని చూసిపోదాము, పెద్దబాబుని చూసిపోదామని సంతోషం కొద్ది వచ్చిన. ఏంది బిడ్డ డైటులు గీటులు ఏమో తినాలి, కడుపు నిండా ఉండాలి గాని. దోస్తులు ఇంతటితోటి ఈ వీడియో అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియో కోసం ప్లీజ్ వెయిట్ చేయండి. కొంచెం లెంతీ వీడియోని అయితే పెట్టట్లేదు ఈరోజు, చాలా షార్ట్ అయితే చేసేసినాం ఎందుకంటే చుట్టాలు ఇంటికి పోయినాం అన్నమాట, అందుకోసమే. అయితే మన వీడియోస్ నచ్చితే తెలుసు కదా, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయండి. అట్లనే హైప్ ఆప్షన్ వచ్చింది, మరి ఎందుకు లేట్ హైప్ పాయింట్స్ ఇచ్చేసేయండి మనకి. అండ్ మన ఛానల్ ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో జరంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కుర్రి, అప్పుడే మన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. దోస్తులు మన నెక్స్ట్ వీడియో వచ్చే వరకు చూస్తూనే ఉండండి మన పల్లెటూరు ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.